ఓ వ్యక్తి ఓ రోజు సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఓడ మునిగిపోయి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకున్నాడట. రక్షించమని ఎంత కేకలు వేసుకున్నాడు, ఎవరికీ వినిపించలేదు. దేవుడికి మొరపెట్టుకున్నాడట. ఏదైనా సాయం అందుతుందేమోనని ఆశగా సముద్రం వైపు చూస్తూ వారాలు నెలలు గడిపాడట. చూసి లాభం లేదనుకుని అక్కడే దొరికిన వస్తువులతో ఒక చిన్న గుడిసె లాంటిది కట్టుకొని దొరికినవి తింటూ రోజులు గడుపుసాగాడు. ఒకరోజు తిండి దొరకక నిరాశగా గుడిసె వైపు వస్తుంటే అది ఖాళీ బూడిదైపోయి కనిపించింది. నిరాశగా నిస్పృహగా హతాశుతుడైన ఆ వ్యక్తి పడి నిద్రపోయాడు. వెంటనే మర్నాడు పొద్దున్నే ఏదో ఒక పడవ అటువైపు రావడం చూసి అందులో నుంచి కొందరు తన వైపు రావడం చూసి ఆశ్చర్యంగా, నేను ఇక్కడున్నానని మీకు ఎలా తెలిసింది అని పట్టలేని ఆనందంతో అడిగాడట. నీ పొగ సంకేతంతో రాగలిగాము అన్నారట. కాబట్టి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిరాశ చెంది లాభం లేదు. ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కూడబెట్టుకోవాలి. సమయం కోసం వేచి చూస్తే తప్పకుండా మంచే జరుగుతుంది. గుడిసె తగలబడడం వల్ల కూడా మంచే జరిగింది. దానివల్లే అతను రక్షించబడ్డాడు. సో నష్టాలు కష్టాలు సహజమే, బయటపడడానికి సమయం పడుతుంది అంతే.